హి పురాయత్నే ఉపమన్యుమజీజన. మనం ఎన్నో తపస్సుల వల్ల ఉపమన్యువుని పుత్రుడిగా పొందాం. అది తపస్సుల వల్ల పొందాం. ఇప్పుడు ఏ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనకు అంతటి పుత్రుడు లభించాడు అంటున్నట్టు ఇక్కడ. ఆ మాట అనడంలోనే హేమవర్మ పులకించిపోయాడు. ఇంత మహాత్ముడు నన్ను పుత్రభావంతో స్వీకరించాడంటే మరొక జన్మ ఇవ్వడమే కాకుండా ఈ జన్మకు మేము తల్లిదండ్రులమనే భావనతో గురువు చేరదీస్తున్నాడు. అందుకు ఇతి ప్రీత్యా దదవు తస్యై పుత్రం త్వేతం మహామతి. ఈ విధంగా పుత్రత్వాన్ని అనుగ్రహించాడు హేమవర్మకి. అప్పుడు హేమవర్మ ధన్యుడై ఆ తల్లిదండ్రులు ఉభయులకి కూడా నమస్కారం చేసుకుని నేను ఇక్కడే స్థిరంగా ఉంటాను అన్నట్ట అని మందహాసం చేసి, సరే అది తర్వాత నిర్ణయిద్దాం, అసలు ఈ క్షేత్రమహిమ ఎంత గొప్పదనుకున్నాం, ఎంత చెప్పినా తనివి తీరదు, దీని యొక్క గొప్పతనం చెప్తున్నాను విను అని వ్యాఘ్రపాదుడు ఇక్కడ ఈ దివ్యమైనటువంటి చిదంబర క్షేత్రం గురించి మరికొన్ని విషయములు ఇక్కడ హేమవర్మకి తెలియజేస్తున్నాడు. ఇది పార్వతీపతి అనగా అంబికారమణ శంభు అవాంగ్మానసగోచర అఖండ పరిపూర్ణోపి నైవకేనాపలక్ష్యతే. ఆయన అఖండ పరిపూర్ణుడు పరమేశ్వరుడు పార్వతీపతి. అఖండ పరిపూర్ణ రెండు మాటలు వేశారు ఇక్కడ. అంటే పరిపూర్ణుడు, ఎక్కడ భాగములు లేనివాడు, సంపూర్ణ స్వరూపంగా విశ్వమంతా వ్యాపించినవాడు, ఆయన ఎవరికి గోచరించనివాడు. అంతటా వ్యాపించాడు, అంతటా తానే ఉన్నాడు, కానీ ఎవరికి గోచరించాడు ఆయన. అలాంటి స్వామి దయతో, ఆయన దయ ఆయన్ని ప్రేరేపించింది. గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. ఎవరికి చక్షువులకు గోచరం కానివాడు అంతటా ఉన్నవాడు. అంటే కనబడ్డ కదా లేడనడానికి లేదు, అంతటా ఉన్నవాడు ఆయనే, ఆయనకు భిన్నముగా మరొకటి లేదు. కానీ ఎవరికి గోచరము కాదు ఆ తత్వము. ఎందుకంటే ఆకాశము కంటే సూక్ష్మమైన వాడు ఎలా గోచరిస్తాడండి? ఆకాశము వాయువు అని ఉన్నాయని ఒప్పుకుంటున్న మనమే వాటిని చూడలేకపోతున్నామే. ఆకాశం మన లోపల బయట కూడా ఉంది, అయినా ఆకాశాన్ని మనం ఇంద్రియములతో గోచరింపజేసుకోలేకపోతున్నాం. ఆకాశం కంటే సూక్ష్మమైన వాడిని మనం ఎక్కడ గోచరింపజేసుకోగలము? ఆయన చైతన్య స్వరూపుడే విశ్వమంతా వ్యాపించిన వాడు. అలాంటి ఆయన దయయా చోదిత శివ. గొప్ప శబ్దం ఇది. దయ ప్రేరేపింపగా శివుడు ఇక్కడ మూర్తిని ధరించి మన కోసం నృత్యం చేస్తున్నాడు. అంటే శివుడు మన కళ్ళకు కనబడ్డాడు అంటే కనబడని వాడు కనబడాలనుకుంటే కనబడ్డాడు, అంతేగాని మనం చూడలేం ఆయన్ని. మనకి తనని తాను చూపించుకోవాలనుకోవాలి. అనుకోవాలి అంటే అది దయ పుట్టాలి. దయ వల్లే భగవంతుడు కనిపిస్తాడు. ఈ మాట రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్తారు. నీరుకి ఏ ఆకారం లేదు నాయన, కానీ మంచుకు ఒక ఆకారం ఉన్నది. నీరుకి నిజానికి చూడాలి అంటే మనం అనుకున్నట్టుగా సాలిడ్ ఆకారం లేదు. ఒక మంచుక మనం చక్కగా పట్టుకోగలిగిన ఒక ఆకారం కనబడుతుంది, మంచు ఆకారం. అయితే మంచులో ఉన్నదేమిటి? నీరు తప్ప మరొక వస్తువు లేదే. నీరే మంచు అయినది. ఎందువల్ల అయింది? చల్లదనం వల్ల అయింది. నీరు తన ఎంతో చల్లదనం వల్ల మంచుగా మారినట్లు ఏ రూపము లేని పరమాత్మ దయా అనే చల్లదనం వల్ల రూపాన్ని స్వీకరిస్తాడు అని చెప్పారు రామకృష్ణ పరమహంస. ఇది మనం గమనించుకోవాల్సిన అంశం. అనే పరమాత్మ దయతో ఏ రూపం లేనివాడు రూపం ధరించాడు. అయితే మంచులో నీరే ఉన్నట్లుగా స్వామి సాకార తత్వంలో కూడా నిరాకార తత్వమే ఉంటుంది. అందుకే సాకారమైన నిరాకారం తలచించుకోవద్దు. ఎలా దొరికిన వాడు శివుడిని పట్టుకోవాలి. ఆ విధంగా ఆయన దయ ప్రేరేపించగా దృశ్యో నృత్యతి జంతువునాం చార్మణేనాపి చక్షుష, మన చర్మచక్షువులతో కూడా చూడగలిగిన రూపంతో ఇక్కడున్నాడు స్వామి. పైగా చర్మచక్షువులతోనైనా ఆయన అనుగ్రహం లేకపోతే చూడలేం మనం. ఇవాళ నువ్వు చూడగలిగేవంటే ఆయన అనుగ్రహానికి నోచుకున్నాం. ఆయన ఈ భూమి యందు అనేక ముక్తి స్థానమును సృష్టించాడు. ఎందుకంటే ఈ భూమి మనకి ఏదంటే ఇది ఇవ్వగలిగింది, అంతే కదా. ఇక్కడ ఆలోచించండి, ఇది వసుంధర. వసువులు అంటే సంపదలు. సంపదల్ని ధరిస్తూ ఉన్న భూమి మనకు అన్నీ ఇస్తున్నది. తినడానికి కొన్ని చోట్ల మనకి ఆహారములు ఇస్తున్నది ఈ భూమి. ధరించడానికి ఆభరణాల కోసం ధాతువుల్ని, ధరించడానికే కాదు ఇతరత్రా కూడా ధాతువుల్ని ఇస్తున్నది ఈ భూమే. సువర్ణం కానీ ఇతర లోహములు కానీ ఇక్కడే పొందుతున్నాం మనం. రత్నములు ఈ భూమిలోనే దొరుకుతున్నాయి, జలములు ఈ భూమిలో దొరుకుతున్నాయి, పర్వతాదులు దొరుకుతున్నాయి, బండశిలలు దొరుకుతున్నాయి. మన నివాసం కోసం శిలలు నిర్మాణం చేస్తున్నది, మన ఆహారం కోసం కావలసినటువంటి సస్యాదుల్ని ఇస్తూ ఉన్నది. అలాగే రత్నాలని ఒకటే అన్నిటినీ ఇస్తున్నది రత్నగర్భ. అదేవిధంగా మనకు ముక్తినివ్వడానికి కోసం కూడా కొన్ని స్థలాలు కేటాయించింది. కొన్ని ఎలాగైతే ఎడారి భూములు ఉంటాయో, కొన్ని సస్యశ్యామల భూములు ఉంటాయో, కొన్ని కేవలం జలభూములు ఉంటాయో, కొన్ని ఎలా శిలాభూములు ఉంటాయో, అలాగే కొన్ని పవిత్ర భూములు ఉంటాయి ఈ భూమి యందు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఆ పవిత్ర భూములు ఉంటాయి. శిలాభూములకు వెళ్తే శిలలు దొరికినట్లుగా, జలభూములకు వెళ్తే జలము దొరికినట్లుగా, ఆ పుణ్య భూములకు వెళ్తే ముక్తి స్థానములుగా ముక్తి లభిస్తున్నది ఇక్కడ. అలానే ముక్తి స్థానములు, శివక్షేత్రములు ఈ భూమి యందు అనేకములున్నాయి. అది పరమేశ్వరుడి దయతో క్షేత్రరూపీ మహేశ్వర అని చెప్పినట్లుగా క్షేత్ర రూపములుగా తన శక్తిని అక్కడ ఆయన కేంద్రీకరించున్నాడు. ఈశ్వర సాన్నిధ్యం కలిగినటువంటి ఆ క్షేత్రములు తేషు అష్టషష్ఠిస్థాన అని ముక్తిదాయిని భూతలే. లెక్కలేనన్ని శివక్షేత్రాలున్నాయి ఈ భూమి యందు అన్నాడు. లెక్కలేనన్ని. ఒక్క భారతదేశంలోనే ఆసేతు సీతాచలం అన్న మాట ఉన్నది.
సేతువు అంటే రామేశ్వరం, శీతాచలం అంటే హిమవత్పర్వతం, అంటే రామేశ్వరం మొదలుకుని హిమవత్పర్వతం వరకు, అంటే ఇక్కడ రామేశ్వరుడు అక్కడ కేదారేశ్వరుడు. మొత్తం భారతదేశంలో ఈ కొన ఆ కొన శివక్షేత్రమే, మరి మధ్యలో అన్ని శివక్షేత్రాలే. అందుకో మహానుభావుడు అన్నాడు, ఈ భారతదేశంలో సబ్ కంకర్ హే శంకర్ అన్నాడు. ప్రతి రాయి శివుడే, ప్రతి ఇసుక రేణువు శివుడే, ఎన్ని శివక్షేత్రాలు లెక్కలేనన్ని. అయితే ఇవేనా? ఇంకా భూమి ఎందు చాలా శివక్షేత్రాలు ఉన్నాయి. ఒక భారతదేశానికి కదండి శివుడు అనుకుంటాం, కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి, చరిత్రలు తిరగవేస్తూ ఉంటే. అందుకు అఖండ భూభారతంలో చాలా చాలా క్షేత్రాలు ఉన్నాయి, కానీ అందులో 68 ముఖ్యము అన్నాడు. ఇక్కడ 68 ముఖ్యము. ఎందుకంటే మనం కూడా అన్ని చూడలేం కనుక కొన్ని ఎంపిక చేసుకోవడం. శక్తిపీఠాల గురించి ఇలాగే చెప్తారు, కొన్ని వేలు ఉంటే కొన్ని సంఖ్యలు 18 దాకా తెచ్చారు, 18లో మళ్ళీ 3 చెప్తాడు. అలాగే ఇప్పుడు శివలింగ క్షేత్రములు 68 ముఖ్యం, అందులో 16 ముఖ్యం. ప్రాహు షోడశ 16 ముఖ్యం. 16 మరో 3 అత్యంత ముఖ్యమైనవి అని చెప్పారు ఇక్కడ. ఆ 3 ఏమిటంటే పుండరీకపురం త్వేత కాశీచ కమలాలయ. పుండరీకపురము, కాశీ, కమలాలయం అనేవి 3 స్థానములు. ఈ 3 స్థానముల యందు ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు క్షేత్రమహిమ వల్ల క్రమంగా ముక్తిని పొందుతారు. క్రమంగా అన్న మాట వేశారు ఇక్కడ. అంటే వారి పాపములు అన్ని క్షయం చేసుకున్న క్షేత్రంలో క్రమంగా శుద్ధులై ముక్తిని, జ్ఞానాన్ని, ముక్తిని పొందుతారని చెప్పడం ఆ క్రమ అనే శబ్దంలో ఉన్నటువంటి విశేషమది. కాలక్రమేణ ముచ్యంతే తే సర్వే క్షేత్ర వైభవాత్. అందుకే క్షేత్రానికి ఒక్కసారి వెళితే లాభం లేదు. ఎందుకంటే కొన్ని జన్మల నుంచి పోగు చేసుకున్న పాపం ఒక క్షణం వెళ్ళొస్తూ పోతుందా అండి? అందుకు దానికి కావలసిన సాధన దానికి చేయవలసిందే అక్కడ ఇత్యాది క్షేత్రాల్లో. అందుకే ప్రయత్నపూర్వకంగా నా స్థలముల యందు వెళ్ళి నివసించడం, దీక్ష చేయడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం చేయాలి. నా క్షేత్రముల యందు యోగ్యుడైన వాడు, తెలివైన వాడు పనిచేస్తాడు సుమా అన్నాడు ఇక్కడ. అందుకు నా క్షేత్రముల యందు స్థిర నివాసము కానీ అప్పుడప్పుడు వెళ్ళి దీక్ష చేయడం కానీ చేసిన వాడు ధన్యుడు. అటువంటి వాడు ఈ సంసార చక్రం నుంచి బయటపడతాడు. అందులో ఈ 3 క్షేత్రములను విడవకుండా సేవ చేస్తూ ఉండాలి. పుండరీకపురము, కాశీ, కమలాలయం. కమలాలయం అంటే మనం చెప్పుకున్నాం తిరువారూర్ అని చెప్పబడుతున్నటువంటిది. పైగా చిత్రం ఏంటంటే ఏషాం త్రయాణం స్థానానాం కోవర్ణయిత వైభవం. ఆ 3 వైభవాన్ని వర్ణించలేము, అంత గొప్పవి 3 క్షేత్రములు. అందులో చిత్రం ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి శక్తి వస్తున్న సుమ. ఒకటి దర్శనం వల్ల, మరణం వల్ల, పుట్టుక వల్ల ఈ 3 క్రమస్థానములు పొందుతున్నాయి. అంటే కమలాలయంలో జన్మించిన వారు ముక్తిని పొందుతున్నారు, కాశీలో మరణించిన వారు ముక్తిని పొందుతున్నారు, ఈ దివ్యమైనటువంటి చిదంబరాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతున్నారు. దర్శనాత్ అభ్రసదసి, ఇది మాట. దర్శనాత్ అభ్రసదసి, దర్శిస్తే ముక్తి పొందుతారట. అది దీని యొక్క గొప్పతనం. అయితే ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు, మేము కమలాలయంలో పుట్టలేదు కనుకనే కమలాలయంలో పుడితే ముక్తి పొందుతారు అనే మాట మాకు లేదు ఇప్పుడు. ఇంకా ఇక తర్వాత చూసుకోలేది కాశీలో మరణిస్తే ముక్తి పొందుతారు అని. అది అంత తేలిక. ఒక ఆయన అన్నట్ట పడవెక్కబోతూ, నా పడవెక్కాలంటే భయం వేస్తుంది అని. పడవవాడు అన్నట్ట ఏం భయపడకు, కాశీలో అంత తేలిగ్గా ఎవడు పోలే, మోక్షం రాదులే అన్నట్టు. అంత తేలిక అండి కాశీలో మరణించాలని. అలాంటి వాడికి ఏం పర్వాలేదు, కొన్ని జన్మలు పడుతుంది కాశీకి వెళ్ళి పోవడానికి వాడికి. ఎందుకంటే సత్యస్వరూప స్పృహ లేనప్పుడు ఆయన అంత తేలిగ్గా ఇస్తాడా అండి? మొత్తానికి కాశీలో మరణమా ఏమిటో మాకు తెలియదు. అక్కడ విడిచిపెట్టి మరణం అనేది మా చేతుల్లో లేదుగా. ఫలానప్పుడు పోతానని ముహూర్తం పెట్టుకు ఎవడిపోతాడండి, ఏ సిద్ధపురుషుడు తప్ప. కనుక అది మా చేతిలో ఎలాగూ లేదు. పుట్టుక ఎక్కడ ఎలాగూ జరగలేదు కమలాలయంలో. ఇంకా మేము చేయగలిగేదల్లా దర్శనాత్ అభ్రసదశి, చిదంబరం దర్శిస్తే చాలు మోక్షము. చాలా భలే ఉందండి, చిదంబరం దర్శిస్తే మోక్షం. అందుకే శ్రీశైల శిఖరం దృష్టిలో అదొక మాట, శిఖరం చూస్తే మోక్షం అనగానే ప్రతి వాళ్ళ శిఖరంకి వెళ్ళిపోవడం. అక్కడ నంది బొమ్మ ఏదో పెట్టారు, అది తిప్పి దానిలోంచి శిఖరం కనబడిందా అని అడుగుతాడు వాడు. ఆ కొమ్ముల్లోంచి పెట్టి చూస్తాడు. అక్కడ ఏ శిఖరం కనబడాలట? ఆలయ శిఖరం. కానీ అక్కడ ఆలయం కట్టకముందే శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మని విద్యత అనే మాట ఉన్నది. శ్రీశైల శిఖరము అంటే ఆలయ శిఖరము కాదు, పర్వతం యొక్క శిఖరం అని అర్థం. ఇక్కడ చిదంబరంలో శివనాట్యాన్ని దర్శించగలిగితే మోక్షం. అది ఇక్కడ చిదంబరంలో శివనాట్యం ఎవరికైనా కనబడుతుంది కదా, చిత్రం ఎవరికైనా కనబడుతుంది. కానీ ఎవడైనా చూడగలగాలంటే దానికి తగ్గ సాధన చేయాలి. సాధన చేసిన ఎవడైనా చూడగలడు. అందుకే ఎవడైనా ముందు సాధన చేసిన అని పక్కన పెట్టుకోవాలి. అది అమెరికా ఎవడైనా చూడొచ్చండి, టికెట్ కొనుక్కున్నవాడు ఇక్కడికి వెళ్ళేవాడు. అది ఎలాగైతే పక్కన ఉన్నదో అమెరికా వెళ్ళలేని వస్తువా, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ మానవుడైనా వెళ్ళొచ్చు. కానీ దానికంటూ పాస్పోర్ట్లు, వీసాలు, పద్ధతులు ఎలా ఉన్నాయో ఎవరైనా చూడొచ్చు నటరాజుని. కానీ దానికైనా సాధన చేయాలి, అది ఇక్కడ చెప్పడం. అందుకు సాధకుడు ఎవడైనా సరే భూమి యందు చూడగలిగేటటువంటి విశేషమైన అంశం అది. అందుకే దర్శనాదభ్రసద అది చేయవచ్చు కదా. అందుకే నేను ఇటు అటు కదలకుండా ఇక్కడే కూర్చొని మా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల
మా ఎప్పటి పుణ్యాలు పండేయో గాని ఆయన మాకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ. అందుకు మేము నిత్యం ముక్త్యానందాన్ని పొందుతున్నాం. పైగా దర్శించడం వల్ల ముక్తి కాదు, ఆయన దర్శించడమే మోక్షానందం, ఇంకోటి లేదు ఇక్కడ. దర్శించాం ఇవాళ, రేపు మోక్షం లేదుట, అని దర్శించడమే మోక్షం. మోక్షం అంటే ఇక్కడ చచ్చిపోయిన తర్వాత దొరికే వస్తువు కాదు భారతీయ సంస్కృతిలో, ఇది గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఎక్కడ చూసినా చస్తే పాపాలు చేస్తే నరకానికి పోతావు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతావు, ఈ రెండు తప్ప మరొకటి తెలియదు. కానీ భారతీయ సంస్కృతి మాత్రమే చెప్తుంది ముక్తి అనేది ఎక్కడో ఆకాశంలోనూ పాతాళంలోది కాదు, ఇప్పుడే ఇక్కడే కూడా పొందగలవని హామీ ఇవ్వగలిగిన ఏక మతం హైందవ మతం. గుర్తుపెట్టుకుని అదే చెప్తున్నది ఇక్కడ. ఇప్పుడే ఇక్కడే పొందగలవు, నువ్వు పాశ విచ్ఛేదం చేసుకో. ముక్తి అనేది కొత్తగా వచ్చే వస్తువు కాదు, వస్తే కొత్తగా వచ్చేది ఎప్పుడైనా పోతుంది. ఉన్నదే ఉన్న సత్యాన్నే తెలుసుకోవాలి. అది ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన ఆనంద స్వరూపుడే. అది చూడగలిగే నేత్రములు ఉన్మీలనం కావాలి. అది కావాలంటే గురు కటాక్షంతో సాధన చేయాలి. అది సాధన క్రమం ఉన్నది. అదంతా నువ్వు చేసుకు ఇక్కడికి వచ్చావయ్యా, నీ గురు కటాక్షం లభించింది, చూడగలిగో. అందుకే ఇక్కడ కూర్చుని మేము ముక్త్యానందాన్ని నిరంతరం అనుభవిస్తున్నాం. ఇది చిదంబరం. అందుకే ఈ చిదంబరాన్ని నిరంతరం ఈ నామం అనుకుంటే చాలా ధన్యను. ఇక్కడ మేమున్న అవస్థ ఏంటో తెలుసా? జీవన్ముక్తావస్థ మాది. మేము నిరంతరం ముక్తులమే. చూడ్డానికేమో మేము అందరిలా కనిపిస్తున్నాం కానీ మేము బంధితులం కాం, నిరంతరం ముక్తులమే ఇక్కడ అని మాట్లాడుతూ ఉండగా, ఆహా ధన్యున్నయ్యాను, నేను ఇంకిక్కడే ఉండిపోతాను అని అంటున్నట్ట. ఈ లోపల ఆకాశంలోంచి ఒక అద్భుతమైన వస్తువు దిగుతోంది. సరే, ఆ వస్తువు కంటే ముందు ఈ తాండవ విశేషాన్ని మరింత వివరిస్తున్నాడు. స్వామి తాండవం ఎక్కడ జరుగుతుంది అని ఒకప్పుడు నందికేశ్వరుని అడిగేట మహర్షులు. అప్పుడు నందికేశ్వరుడు చెప్తున్నాడు ఆయన కైలాసంలో తాండవం చేస్తాడు, ఆ తాండవాన్ని చూడగలిగేది ఉమాదేవి మాత్రమే. కొన్ని సమయాల్లో దేవతలు చూస్తుంటారు. అందుకే ఒక సభ అద్రిసభ. అద్రిసభ అంటే కైలాసంలో జరిగేది, అది నిత్యం జరుగుతుంది. ప్రతిరోజు ఒక సమయంలో దేవతలు ఆ సమయంలో చూస్తారు. ఉమాదేవి నిత్యము చూడగలదు అది. కానీ పుండరీకపురం ఇది లభ్యమై నిత్యతాండవం జరిగేటువంటి చోటు ఇది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి కనక సభలో స్వామి చేసేటువంటి నృత్యము సనాతనం ఇత్యాహు. కనక సభలో చేసే తాండవం పేరు సనాతన తాండవము. ఇదొకటి. ఆనంద తాండవము, సనాతన తాండవము. సనాతనం అనే శబ్దానికి శాశ్వతము అని అర్థము. అది శాశ్వతమైన తాండవం అక్కడ ఉన్నది. పైగా కైలాసానికి దృశ్యం అది చూడడం అంటే ఉమాదేవికి, కొన్ని సమయాల్లో దేవతలకు మాత్రమే సాధ్యం. ఇక్కడ సాధకుడైన ఏ జీవి అయినా సాధన పండినప్పుడు దర్శించగలడు. అందుకు చిదంబరం కంటే ఉత్తమ క్షేత్రం లేదు సుమా. నా పరం శివగంగాయా తీర్థం స్థానం చిదంబరాత్. ఇక్కడ శివతీర్థానికి మించిన తీర్థము లేదు, చిదంబరానికి మించిన స్థానము లేదు. అదేవిధంగా తన్మంత్రాన్నాపరో మంత్ర, నటరాజ మంత్రానికి మించిన మంత్రం లేదు అన్నాడు. నటరాజ మంత్రం అంటే ఏమిటో కాదు, పంచాక్షరి మంత్రమే నటరాజ మంత్రం. అది నాస్తి దేవో నటేశ్వరాత్, నటేశ్వరుడికి మించిన దైవము లేదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనలో ఒకడు ఉంటాడు ఎప్పుడు పక్కన, వాడిని మీరు హేతువాద అంటారో నాస్తికవాద అంటారో, లేదా మనల్ని ఎదగనివ్వనటువంటి మందబుద్ధి అంటారో మీ ఇష్టం. ఈ మాటలు విన్నప్పుడు ఇలాంటి మాటలు అన్నిటికీ కనబడుతున్నాయి కదండి. నిజమే, మనం దీని గురించి ఒక వివరణ ఇచ్చాం. అప్పుడు ఇంతమంది లేరు, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాం. వ్రతానాం ఉత్తమం వ్రతం అని ప్రతి వ్రతానికి ఉన్నట్లే బ్రహ్మాండే నాస్తి కించన అని అనేక తీర్థాల గురించి కూడా మనం అంటున్నాం. ఏ తీర్థం గురించి చెప్పినా అదే చెప్తాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే అది అర్థవాదమా అసత్యమా అంటే అసత్యము కాదు, అర్థవాదము కాదు. ఇది తెలుసుకోవాల్సినది. ఆ తీర్థములో ఆశ్రయించిన వారికి అంత శక్తి ముక్తి ఇవ్వగలిగినటువంటి విశేషం ఉన్నది అక్కడ. అందుకే ఆ తీర్థాన్ని దీన్ని మించిన తీర్థము లేదు అని ఎవడైతే అనన్య బుద్ధితో ఆశ్రయిస్తాడో వాడు తరించిపోతాడు. ఎప్పుడైతే తీర్థాలకి ఇలాంటి అర్థం చెప్పుకున్నామో దేవతలకి ఇది అర్థం చెప్పుకోవాలి. ఈ దేవతను ఆశ్రయించిన వారికి మోక్షం, మిగిలిన వారికి రాదు అంటే అర్థం ఏంటంటే ఇతర దేవత నింద కాదది. ఈ దేవతని అనన్యంగా ఆరాధించిన వాళ్ళు ముక్తి పొందుతారని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం. కానీ ఎవరు ఏ దేవతని, శాస్త్రము చెప్తున్న దేవతని, శాస్త్రంలో ఉన్న మాటలు చెప్పడమే మా పని గనక శాస్త్రవాక్యాల మీద మాపై కోపగించుకోవద్దు. అక్కడ ఉన్నదే చెప్తున్నా. ఇక్కడ రహీవేద్యం హుర్జం అన్నారు శంకరులు. వేదవేద్యం అనేదే దైవం అవుతుంది. అలాంటి దైవాన్ని మీరు మన శాస్త్రం చెప్పిన దేవతల్ని ఇష్టంగా ఎంచుకుని దాని యందే ఏకాగ్రంగా పెట్టుకుంటూ ఇతర దేవతలను తోలునాడకుండా వాళ్ళని కూడా ఆరాధన చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ దేవతే ఆ దేవతా రూపంతో ఉన్నాడు అనుకుంటే హాయిగా ఉంటుంది, ఇంకా బాధే లేదు. ఈ దేవతలకి ఇదే నియమం, క్షేత్రాలకి ఇదే నియమం, తీర్థాలకి ఇదే నియమం. అందుకు ఇక్కడ చిదంబరం కాశీ కంటే గొప్పదన్నాడా అనగానే కాశీ తక్కువ అని కాదు. మళ్ళీ మీరు ఎప్పుడైనా కాశీ గురించి చెప్పమంటే కాశీని మించింది లేదు ఇక్కడే చెప్పడం నేనే సిద్ధం, ఇంకెవడో కాదు. అంటే ఏంటి దీని అర్థం? నిజంగా అక్కడ పరిపూర్ణ తత్వం ఉన్నది. అందుకే అది చెప్పినప్పుడు అదే పరిపూర్ణంగా అనిపిస్తుంది. అది గ్రహించగలగాలి. అందుకే ఇక్కడ చెప్పినప్పుడు ఆగి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే పురాణ ప్రపంచాన్ని చూసేటప్పుడు మనకి హేళన దృష్టి రాకూడదు.
దానిని సమన్వయంగా ఎలా చూడాలనే విషయం కోసం ఇక్కడ ఆగి చెప్పవలసి వచ్చింది. అందుకే నా పరం శివగంగాయా తీర్థం, శివగంగను మించిన తీర్థము లేదు. స్థానం చిదంబరాత్, చిదంబరాన్ని మించిన స్థానము లేదు. శివమంత్రాన్ని మించిన మంత్రం లేదు. నాస్తి దేవో నటేశ్వరాత్, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. నాస్తి దేవో నటేశ్వరాత్, నటేశ్వరుని మించిన దైవము లేడు. అందుకే తదాలోక్యాప్నుహి ఫలం చర్మణస్య ఇవ చక్షుష, కనుకనే చర్మచక్షువులతోనే నువ్వు చూడగలిగేవయ్యా. ఇలాంటి అదృష్టం ఇక్కడ మాత్రమే ఉన్నది. ఇక్కడ ఉండి ఎవడైతే దుష్కర తపం చేస్తాడో, ఇక్కడ ఈ మాట మళ్ళీ సూత సంహితలో ఉన్నది, ఇక్కడే ఉన్నది. ఇక్కడుండి దుష్కర తపం చేసినటువంటి వాడు సంవత్సర కాలంలో శివనాట్యాన్ని చూడగలడు. ఇది ఒక గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అయితే అదంతా తేలిక కాదు. దానికి అనేకమైన పరీక్షలు పెట్టడానికి ఎక్కడ కక్షలో అక్కడ పెట్టేశాడు నందీశ్వరుడు. కొన్ని చోట్ల భూతాలు, కొన్ని చోట్ల పిశాచాలు, ఇవన్నీ ఉన్నాయి భ్రాంతి కలిగించగలిగేవి. అది అక్కడ దాకా వెళ్లకుండానే మన ఇంట్లోనే పెట్టి సర్దుకుంటూ ఉంటేనే కలిగించగలిగే వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాలు ఉంటూ ఉంటాయి. ఇన్ని చెప్తాడు కానీ నిజంగా ఉందా లేదా అనే భావమే ముందు విఘ్నం. ఇవన్నీ రకరకాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించవలసిన అంశములు. మొత్తానికి ఇత్యుక్తో యోగివర్యేణ, మొత్తానికి దీనికి సంబంధించి ఒక అద్భుతమైన విషయం చెప్తాను చూడు. శౌనకుడని ఒక మహర్షి ఉండేవాడు. ఇక్కడ కొంతమంది మహర్షులు ఎలా సేవించారో చూపిస్తున్నాడు. శౌనక మహర్షులు చాలా మంది ఉంటారు కనుక అందరూ ఒకటి అనుకోవద్దు. విశ్వామిత్రుడు అనగానే అందరూ విశ్వామిత్రులు ఒకరు కాదు. వశిష్ఠుడు అనగానే వశిష్ఠుడు చాలా మంది ఉన్నారు. అందుకే మహర్షులు మంత్రాలని దర్శిస్తారు, అంతేగాని తయారు చేయరు. అందుకే ద్రష్టలు వారు మనకి చెప్తారు ఇక్కడ. ఆ విధంగా ఋషులు దర్శిస్తారు. అలాంటి ఋషుల్లో శౌనకుడు. ఆ దివ్య శబ్ద శ్రవణం అనేది ఆయనకి ఎలా వచ్చింది? ఏ విద్య రావాలని ఈయన వల్లే రావాలయ్యా. మా పతంజలి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు అనుకున్నా ఈయన వల్లే అన్నాడు ఇక్కడ. పతంజలి 3 శాస్త్రముల్లో ఉద్దండు. యోగములోను, శబ్దశాస్త్రంలోను, వైద్యశాస్త్రంలోను 3 మన కోసమే వచ్చాయి. అది మనం చెప్పుకున్నాం. శరీరాన్ని నిరోగం చేయడం కోసం వైద్యశాస్త్రం, మన ప్రాణశక్తిని శుద్ధి చేయడం కోసం, చిత్తశుద్ధి కలిగించడం కోసం, మనస్సును నిరోధించడం కోసం యోగశాస్త్రం. యోగం వల్ల మోక్షం రాదు, గుర్తుపెట్టుకోండి. కొందరు యోగ మార్గం అండి, యోగం వల్ల మోక్షం రాదు. యోగం వల్ల చిత్తం నిగ్రహించడం అనేది వస్తుంది, అది సాధ్యమవుతుంది. నిగ్రహించిన చిత్తం వల్ల జ్ఞానము, మోక్షం వస్తుంది. కానీ యోగము మోక్షమునకు సహాయకారి అంతే. మోక్ష మార్గమునకు, జ్ఞాన మార్గమునకు సహాయకారి. నేరుగా యోగ మార్గంలో ఉన్న కనుక నెక్స్ట్ మోక్షమే అనుకోవడానికి లేదు. యోగము భక్తిని, జ్ఞానాన్ని పండించడం కోసం సహకరిస్తుంది. యోగం లేనిది ఆ 2 లేవు. మళ్ళీ అదే పూజ చేసిన ప్రాణాయామం చేయమంటారు. యోగ మార్గం సహకారి. ఆ యోగ మార్గాన్ని ఇచ్చినవాడు ఆయన. ఆఖరు వాక్కుని సంస్కరించుకోవాలి కదా. అందుకే చిత్త నిరోధం కోసం, చిత్తాన్ని నిరోధించడం కోసం యోగ శాస్త్రము, శరీరాన్ని బాగు చేయడం కోసం వైద్యశాస్త్రము, నీ యొక్క వాక్కుని బాగు చేయడం కోసం శబ్దశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం. శుద్ధమైన శబ్దం పలికితే జీవుడు శుద్ధుడవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఏదో మాట్లాడేం కదండి, అలా మాట్లాడితే ఏం పోయింది అని కాదు. చక్కగా మాట్లాడితే జీవుడు శుద్ధమవుతాడట. ఎందుకంటే వాక్కు అగ్నండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మంచి వాక్యములు జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. అని వాక్కుని సంస్కరించడం కోసం చెప్పే శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. దానికి పండితుడు పతంజలి మహాభాష్యం రచించాడు పాణిని అష్టాధ్యాయికి. ఆ పతంజలి దగ్గర మహానుభావులందరూ విద్యలు నేర్చుకున్నారు. ఎక్కడ? ఈ చిదంబరంలో. ఈ చిదంబరంలో విద్యలు నేర్చుకున్నారు. ఆ విద్యలు నేర్చుకున్న పతంజలి శిష్యుల్లో గట్టివాడు గౌడ భగవత్పాదులు వారు. ఆ గౌడ భగవత్పాదులు పతంజలి దగ్గర నేర్చుకున్న విద్యనే గోవింద భగవత్పాదులు వారు, ఆయన శిష్యుడు శంకర భగవత్పాదులు వారు. అందుకే పతంజలి ఎటువంటి మహానుభావుడు ఆలోచించండి. ఇక్కడ ఆయన చిదంబరంలో క్లాస్ పెట్టేవట. ఆ కథ వస్తుంది, చూద్దాం అక్కడ ఎక్కడ చెప్పాడు పాఠం. పతంజలి మొత్తానికి అంత గొప్పవాడయ్యాడు ఎవరి వల్ల? ఈ స్వామి సేవ వల్ల. ఇప్పుడు చూడండి, మనం సంస్కరించుకోవాల్సిన 3 వాక్కు, శరీరము, మనస్సు, 3ంటిని సంస్కరించి పరమాత్మని చూడగలిగే విద్యనిచ్చినవాడు మహానుభావుడు. అందుకే పతంజలిం ఆనతోస్మి అని భారతదేశంలో పూర్వం నమస్కారం చేసేవారు. ఇప్పుడు ఆ విద్యలు తెలియవు, ఆ ఋషులు తెలియవు. ఇవి చెప్పుకుంటున్న దగ్గర పేర్లేనే తెలిసాయి. కనుక పతంజలి నమస్కరించుకుంటే చాలు. ఇప్పుడు కూడా అసలైన యోగ విద్యలో మనం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో కేవలం ఆసన ప్రాణాయామాలు పట్టుకుని అదే యోగ విద్యను మురిసిపోతున్నాం. అటు పక్కవి ఇటు పక్క వదిలేశాం. పరిపూర్ణంగా అష్టాంగ యోగ విద్య తెలిస్తే దాని విషయమే వేరండి. అది ఇచ్చినవాడు మహానుభావుడు పతంజలి. అలాంటి వాడు. అందుకు ఆ పతంజలి ఇంత విద్యని ఎక్కడ నేర్చుకున్నాడు అంటే శివోపాసన వల్ల. నటరాజ దర్శనంలో సర్వ విద్యలు వెలుకొస్తున్నాయి. ఆ పట్టుకోగలిగిన శక్తి వెలుకుంది కదా. పాణిని, పతంజలి కూర్చునేవారు నటరాజు దగ్గర. ఆ నాట్యం చేస్తూ ఉంటే శబ్దజాలములన్నీ గ్రహించారు. అని స్వామి ఒక్కసారి డమరుకం మోగించగానే అందులోని ననాద ఢక్కాం నవపంచవారం వృత్తావసానే నటరాజరాజ అని చెప్తోంది శబ్దశాస్త్రం. వ్యాకరణ శాస్త్రం చెప్పే ముందు ఇదే చదువుతారండి. అది చదివి తర్వాత వ్యాకరణ శాస్త్రం చదువుతారు. డమరుకం మోగించేట. మోగించగానే శబ్దములు వచ్చాయి. అయున్, అరుಳು, యోం, అయౌ, హైవర, క్లన్, యమగణనం, జభై, గడదష్, జవగడదష్, కపచర, తచరతౌ, కపై, శశసర, హల్, ఇవి శబ్దములు వచ్చాయి. స్వామి యొక్క డమరుకం నుంచి 14 వచ్చాయి. ఈ 14 ఏమిటో కాదు, ఈ 14 అక్షరములు. ఆ ఉన్ తీసేసి ఆ యు, అరుళ్ళు, ఇలా అచ్చులు హల్లు వచ్చాయి.
ఇదేం మీకు కొత్త కాదు. ఒకప్పుడు శివతత్వం చెప్పినప్పుడు నేను ఇక్కడ చెప్పాను, నాకు గుర్తు బాగా, అది వచ్చింది బాధ. ఏది నాకు గుర్తు. సరే, మొత్తానికి 14 నుంచి అక్షరములన్నీ ఉత్పన్నమయ్యాయి. ఆ పాణిని బాగా పట్టుకున్నట్టు ఇక్కడ పట్టుకుని అష్టాధ్యాయునంతా అందించాడు. పతంజలి మహాభాష్యం రచించాడు వ్యాకరణ శాస్త్రానికి. అందుకే నమ పాణిని కాత్యాయన పతంజలి, వీళ్ళందరినీ కూడా కాత్యాయన ఋషిభ్యో నమో నమః అని వ్యాకరణ శాస్త్రం చదవడం సంప్రదాయం ఇప్పటికీ కూడా. వాళ్ళని నమస్కారం చేసుకుని ఇవి మాహేశ్వర సూత్రములు అంటారు ఈ 14ంటిని. అంటే సర్వాక్షరములు ఆయన నుంచి ఉత్పన్నమయ్యే సర్వ విద్యలు. అందుకే విశ్వనాథ వారు అంటున్నారు, వృత్తాంతంబునయందు తద్ధ్వనిత భేరిన్ పుట్టె శబ్దాగమంబు అత్తక్కాగమముద్భవించ భవదీయంబూకృతిని వేదముల్ తత్తత్ సంభవముల్ శివ ఉపనిషత్వం బందె నీమేను విద్యాత్తాకారిని పొంద నా కవిత కవునా నిన్ను విశ్వేశ్వర అంటున్నారు. సాక్షాత్ విద్యాస్వరూపుడివి, నిన్ను నా కవిత్వంతో ఏం పొగుడుతానయ్యా? నువ్వు నుంచి సర్వశాస్త్రం ఉత్పన్నమయ్యే. అది ఈశాన సర్వ విద్యానాం. అందుకే వేదశివ శివో వేద, ఆయనే వేదస్వరూపుడు, సర్వశాస్త్ర స్వరూపుడు, ఈశాన సర్వ విద్యానాం. అలాంటి ఆ స్వామిని ఈ శౌనకుడు ఇక్కడికి వచ్చి శివగంగలో నిత్యం స్నానం చేస్తూ అఖండమైనటువంటి తపస్సును ఆచరించాడు ఈ క్షేత్రంలో. అప్పుడు సంవత్సరాంతే భగవాన్ తస్మై కారుణ్య సాగర దర్శయామాస మునయే శ్రీమత్ తాండవమద్భుతం. ఆ దివ్యమైన తాండవాన్ని చూశాడు. ఆ చూడగానే ఆనంద పరవశుడై శివుణ్ణి స్తుతించాడు. అప్పుడు శివుని అనుగ్రహం వల్ల కొన్ని వేద మంత్రములకు ద్రష్ట కాగలిగాడు అన్నారు. ఇక్కడ దివ్యమంత్ర ద్రష్ట అయ్యాడు. అందుకు ఋష్యత్వం. ప్రతి ముని తపస్సు చేసేటప్పుడు ఋష్యత్వం కోసం కోరుకుంటాడండి. ఎలాగైతే మనకి ఎల్కేజీలో చేర్చుతూనే ఎంసెట్లో ర్యాంకు కోసం కోరుకుంటామో, ఆ రోజుల్లో అరణ్యవాసానికి వెళ్ళి విద్యను అభ్యసించేటువంటి వేదాధ్యయన పరులు ఋష్యత్వం రావాలని లక్ష్యంతో ఉండేవారు. అంటే ఉన్న మంత్రములు వల్లవేయడం కాదు, మేము కూడా మంత్రద్రష్టలం కావాలి, అంత తపస్సును ఆచరించాలని తప్పించే వాళ్ళు ఏం విషయం అలా ఉండేది. ఇప్పుడు చదువులకు ఎలాగైతే మనం ఇంజనీరింగ్ డాక్టర్ అనుకుంటున్నామో, ఆ రోజుల్లో వేదాధ్యాయానికి వెళ్ళిన వాడికి ఋష్యత్వం అనేది ఏం, అది ఆ తపన. అందుకే ఆ తపన ఇక్కడ తీరింది ఆ మహానుభావుడికి, శౌనకుడికి. అంత వేదాధ్యయన పరుడు అయినటువంటి వాడికి పరమేశ్వరుడు వేదముల్లో 2 భాగములకు గాను ఈయనకి ఆధిపత్యం ఇచ్చట. అది బహురుచాం ఆధిపత్యంచ వృక్షాఖా సూత్రకారితాం. బహురుచములు అనేటువంటి ఋగ్వేదానికి సంబంధించిన రుక్కులవి, వాటిపై సంపూర్ణమైన అధికారికమైన జ్ఞానాన్ని ఇస్తూ వృక్షాఖరికి సూత్రములు రచించగలిగేటువంటి తెలివితేటనిచ్చాడు. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు సేవించారు. అందులో జైమిని ముని. ఈ జైమిని ముని ఒకటి చాలా ముఖ్యమైన అంశం. ఇదంతా వ్యాఘ్రపాదులు చెప్పడంలో ఇన్ని ఆంతర్యములు ఉన్నాయి చూడండి. అందుకే సర్వ విద్యలు నటరాజ అనుగ్రహం వల్ల లభిస్తాయి ఇక్కడ. అందుకు కదాచి జైమిని ముని ఈ కర్మకాండ ప్రవర్తక సామ్నాం సహస్ర శాఖానాం పారదృష్వా మహామతి. ఈ మాటలు వినేటప్పుడు కనీసం మనకింత విజ్ఞానం ఉన్నదా అనొక్క భావం కలిగించిన నేను ధన్యుణ్ణి, నా ప్రవచనం ధన్యం. ఎంత అపారమైన విజ్ఞానం ఉన్నదో చూడండి ఇక్కడ. కర్మకాండని ప్రవర్తింపజేసిన వాడి చిత్తశుద్ధి కోసం వేదం కర్మకాండని చెప్తున్నది. ఆ కర్మకాండని చక్కగా ప్రవర్తింపజేసిన వాడు మహాత్ముడితడు. సామవేదం యొక్క 1000 శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ 1000 శాఖలు సంపూర్ణమైన ఎరుక కలిగిన మహానుభావుడు ఈయనొక్కడేట జైమిని. అందుకే సామవేదంలో జైమినీయ శాఖ అని ప్రత్యేకంగా కూడా ఉన్నది. అందుకే 1000 శాఖలు తుదిని చూసిన వాడు అన్నట్టు పారంగతుడు అని అర్థంట. ఆ పారంగతుడితడు. అలాంటి ఆ మహానుభావుడు ఒకప్పుడు తన శిష్యులతో కలిసి తిల్లారణ్యానికి చేరుకున్నాడు. చేరి శివగంగలో స్నానం చేసి స్వామిని చూసి సామగానం చేసేట. అసలే సామగాన లోలుడు కదా నటరాజు. ఆయన ఆనందంగా ఆ నాట్యాన్ని ప్రదర్శించగానే వెంటనే పరవశించిపోయి ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు జైమిని. ఇప్పటికీ జైమిని రచించినటువంటి స్తోత్రం మనకి లభ్యమవుతోంది. అద్భుతమైన స్తోత్రం అది. నటరాజ వేదపాద స్తవం. దీనికి శివవేదపాద స్తవం అని కూడా పేరు. ఇందులో సంపూర్ణమైన శివతత్వం ఉంటుంది, మహామహిమాన్వితమైనది. ఇది పఠించితే వేదం పారాయణ చేసినంత ఫలితం వస్తుందండి. ఇందులో రమ్యమైన శివతత్వం వేదాంగాల్లో ఉన్నదంతా అందులో చూపిస్తారు. పైగా నటరాజుకు సంబంధించిన అనేక మంత్రములు. చిత్రం ఏంటంటే ఇది ఎలా కూర్చోడు అనేది పురాణంలో చూపిస్తున్నారు. తురీయ పాద శృతిభి స్తోత్రై స్తుత్వా నటేశ్వరం. తురీయ పాద శృతిభి అంటే ఒక శ్లోకానికి 4 పాదములు ఉంటాయి కదా. 4 పాదాల్లో ప్రతి శ్లోకంలో 4వ పాదము ఒక వేదమంత్రం. అది ఇందులోటువంటి అంటే 3 పాదములు మామూలు అయి 4వ పాదం చూడు వేదమంత్రం వస్తుంది. అందుకే వేద పాదము, అది చివరి పాదం వేదం అవుతుంది. ఒక వేదమంత్రాన్ని పెడతారు అక్కడ. ఆ పైన ఉన్నటువంటి శ్లోక భావంతో ఈ వేదమంత్రం అనుసంధానింపబడుతుంది. అలా మొత్తం వేదమయమైన స్థితి. ఈ వేదపాద స్తవం తయారైన తర్వాత మరికొందరు మహాత్ములు వేదపాద స్తవములు రచించారు కొంతమంది. అందులో త్రిపుర సుందరి వేదపాద స్తవం అని శంకర భగవత్పాల్ వారు రచించారు.
అది మనకి శివకామ సుందరికి స్తుతిగా వాడుకోవచ్చు. అద్భుతమైన స్తోత్రం శంకరులు రచించారు. మరి ఇంకా ఆయన గురించి చెప్పేది ఏమున్నది? మరొకటి ఉన్నది స్కంద వేదపాద స్తవం. సుబ్రహ్మణ్యుని ఉద్దేశించి వేదపాదములతో చేసిన స్తోత్రం. ఈ వేదపాద స్తవం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దాన్ని మించిన స్తోత్రముల్లో ఇందులో మనం నిత్య జీవితానికి కావాల్సిన అనేక ప్రయోజనాలు అందులో ఉన్నాయి. అన్నిటినీ మించే ముక్తి ప్రయోజనానికి కావలసిన వేదాంత రహస్యములు కూడా అందులో చూపిస్తారు. ఇందులో 4 వేదముల విషయములు ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ విషయములు కూడా అందులో చూపిస్తాడు. అలా చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుందండి? వేదపారంగత లేని వారికి ఉంటుంది. అలాంటి ఋష్యత్వంతో వేద సమానమైనటువంటి స్తోత్రాన్ని అందించాడు ఇక్కడ. పైగా అనేక ఋషిగణములకి తనకు ఆధిపత్యాన్ని ఇచ్చట జైమినికి. అంత ఉత్కృష్ట స్థితిని ఈ పరమేశ్వరుడి వల్ల అతను పొందగలిగాడు. జ్ఞానమునందు అంత స్థితి లభిస్తుంది. అంతేకాదయ్యా, వశిష్ఠా ప్రముఖాహ నారదాదయ, వశిష్ఠాది మహర్షులు నారదాదులు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి అనేకమైన విజ్ఞానాలు పొందారు. తపస్యన్ సతతం ప్రీత్తో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి అనేక సంవత్సరములు సాధన చేసిన వాళ్ళు, అద్భుతమైన ఫలితాలు పొందిన వారు చాలా చాలా మంది ఉన్నారు. అంతెందుకు, మా అబ్బాయి అంటే ఉపమన్యువు ఇక్కడ శివానుగ్రహం వల్ల క్షీర సముద్రాన్ని పొందాడు. మా అబ్బాయి మాట విని శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి సాధన చేశాడు ఇక్కడ చాలా కాలము. ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేశాడు. ఇవన్నీ శివాగమంలో అనేక అంశములు ఇక్కడ మహాత్ములకి తెలియజేయబడ్డాయి. అందుకే విద్యలకి ఇది స్థానము. ఇప్పటికీ తర్వాతి కాలంలో నిన్న మొన్నటి శతాబ్దాల్లో కూడా అనేక మంది మహాత్ములు శివశాస్త్రముల్ని చిదంబరం ద్వారా అందించారు. అదొక ప్రత్యేకమైన అంశం. చిదంబరాన్ని ఆధారం చేసుకుని అపూర్వమైన వాంగ్మయం ఉన్నది, అపూర్వమైనటువంటి సంస్కృతి ఉన్నది చిదంబరాన్ని ఆధారం చేసుకుని. ఆ సంస్కృతులను మహాత్ములను కూడా సమయం బట్టి మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఉన్న విశేషములు చెప్పి అలాంటి ఆ తాండవేశ్వరుడి ప్రసాదాన్ని నోచుకుంటూ నేను ఇక్కడ గడుపుతున్నాను. భూమి యందు చిదంబరం ఉత్తమ స్థానము అని చెప్తూ, ఈ స్థానము కంటే గొప్పది ఇక్కడున్న తీర్థము. ఒకదానికంటే ఒకటి గొప్ప చెప్తున్నాడు. ముందు తిల్లవనము గొప్పది, తిల్లవనము కంటే గొప్పది తీర్థము. తీర్థమనగా శివగంగ. దానికంటే గొప్పది ఇందులో ఉన్న చిదంబరం అనే నటరాజ సభాస్థానము. ఇప్పుడు మనం ఏదైతే ప్రధానమైన కోవిల అనుకుంటున్నామో అది చిదంబర స్థానం. ఆ చిదంబర స్థానం అత్యంత ప్రధానమైనది కనుక తిల్లవనం గొప్పది భూమి యందు, దాని యందు శివతీర్థం గొప్పది. దాని యందు గొప్పదేది అంటే చిదంబరం గొప్పది, దానికంటే గొప్పది. ఆ చిదంబరం కంటే శివ మహామంత్రము గొప్పది. ఆ మహామంత్రం కంటే గొప్పది ఏమిటి అంటే మహాదేవో మహానట. ఆ మంత్రము కంటే గొప్పది మహానటుడైన పరమేశ్వరుడు. అంటే ఇక్కడ చెప్పడం క్రమక్రమంగా ఆశ్రయించాలి. తిల్లవనం లేనిది శివగంగకి వెళ్ళలేరు, శివగంగ లేనిది చిదంబరానికి చేరలేరు. చిదంబరానికి చేరాలంటే పంచాక్షరి మంత్ర సహాయంతోనే చేరాలి. ఊరికిన టికెట్ దొరికింది కదా వెళ్ళిపోతే లాభం లేదు. కొంతకాలం పంచాక్షరి జపిస్తేనే సాధన.